నమస్తే. దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్ కిరణ్. వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీకు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ముందు ఆ కథ చెప్పిన తర్వాత వీడియోలోకి వెళ్తాం. కానీ ఖచ్చితంగా చూడండి ఒక్కసారి. సీన్ నంబర్ 50. ప్రదేశం ఒక పాత పార్క్ కాఫీ షాప్ బయట. సాయంత్రం. పాత్రలు: అభి 27లో ఉన్న యువకుడు, కావ్య అదే వయసులో ఉన్న యువతి. వాతావరణం సూర్యాస్తమయం అవుతుంది. గాలి మెల్లగా వీస్తుంది. ఇద్దరూ నడుచుకుంటూ ఒకచోట ఆగుతారు. అభి ముఖంలో ఒక రకమైన తడబాటు. ఏదో చెప్పాలనే నిశ్చయం కనిపిస్తుంది. అభి కొంచెం గ్యాప్ ఇచ్చి కావ్య కళ్ళల్లోకి చూస్తూ, కావ్య, ఒక మాట చెప్పడానికి నాకు 7 ఏళ్లు పట్టింది. బహుశా ఇది మన స్నేహాన్ని మారుస్తుందేమో అన్న భయం కూడా ఉండేది. కానీ ఈరోజు చెప్పకపోతే నా జీవితాంతం ఒక వెలితి ఉండిపోతుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కావ్య. నీతోనే నా మిగతా జీవితం ఉండాలనుకుంటున్నాను. కావ్య సున్నితంగా నవ్వుతూ, తెలుసు అభి, నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళల్లో అది ఎప్పుడూ కనిపిస్తూనే ఉండేది. అందుకే నాకు నీతో గడపడం అంటే చాలా ఇష్టం. కానీ ఒక నిజం చెప్పనా? అభి ఆతృతగా చూస్తాడు. కావ్య, ప్రేమ అనేది ఒకరిస్తే వచ్చేది కాదు అభి. ఇది ఇద్దరిలోనే కలగాలి. నీ మీద నాకు ఎంతో గౌరవం ఉంది. నీ అంత మంచి స్నేహితుడు నాకు దొరకడు. కానీ నీలో నేను ఒక మంచి జీవిత భాగస్వామిని చూడలేకపోతున్నాను. ఇది నీ తప్పు కాదు, నా తప్పు కాదు. మన మధ్య ఉన్న బాండింగ్ అలాంటిది. నేను నిన్ను హర్ట్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ అబద్ధం చెప్పి నీ ఆశను పెంచడం కంటే నిజం చెప్పి నిన్ను గౌరవించడం మిన్న అనిపించింది. అభి ముఖంలో ఒక చిన్న నిరాశ కనిపించింది. వెంటనే సర్దుకుంటాడు. ఒక చిన్న నవ్వు నవ్వుతాడు. అభి, అర్థమైంది కావ్య. నువ్వు నో చెప్పినా అందులో కూడా ఎంతో స్పష్టత ఉంది. అందుకే నేను ఇష్టపడ్డాను. నా ప్రేమను నేను చెప్పాను. నీ మనసులో ఏముందో నువ్వు చెప్పావు. మనం దేన్ని బలవంతంగా మార్చలేం కదా. కావ్య అతని భుజంపై చెయ్యి వేసి, మనం ఎప్పటికీ మంచి స్నేహితులమే అభి. జీవితం అంటే మనం అనుకున్నదే జరగడం కాదు, జరిగిన దానిలో సంతోషాన్ని వెతుక్కోవడం. ఐఆమ్ సారీ అభి. సారీ అక్కర్లేదు కావ్య. నువ్వు నీ మనసులో మాట నిజాయితీగా చెప్పావు. అది చాలు. వెళ్దామా? ఇద్దరూ కలిసి ముందుకు నడుస్తారు. కానీ వారి దూరాలు వేరని ప్రేక్షకుడికి అర్థమవుతుంది. కెమెరా వారి వెనక నుండి చూపిస్తూ షేడ్ అవుతూ వస్తుంది. చూశారు కదా కథ ఎలా ఉంది? బాగుందా? సరే, ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒక షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు కానీ, ఒక ఫిలిం తీసినప్పుడు కానీ, ఎలాంటి కథ రాసినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో తీసుకుందాం. చాలామందికి షార్ట్ ఫిల్మ్ తీయాలనుకునే వాళ్ళకి కానీ, ఫిలిం తీయాలనుకునే వాళ్ళకి కానీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఒక 4 వీడియోలు 5 వీడియోలు షార్ట్ ఫిలిం తీయాలి, ఎలా తీయాలి, ఫిలిం ఎలా తీయాలి అనుకునేది నా నాలెడ్జ్ మేరకు నేను చెప్పడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే ఈ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఫిలిమ్స్ కానీ తీయాలని అనుకుంటారో వాళ్ళు ఈ వీడియోకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక మ్యాటర్లోకి వెళ్దాం. నేను మీకు ఇందాక ఒక కథ చెప్పాను కదా, ఆ కథ కేవలం ఓన్లీ 1 పేజీలో, ఒక A4 షీట్లో ఒక సైడ్ మాత్రమే రాయడం జరిగింది. చాలా అర్థవంతంగా ఉన్నదని నేను అనుకుంటున్నాను. కథ భావోద్వేగంగా కూడా ఉన్నదని నేను అనుకుంటున్నాను. నేను మీకు కేవలం ఇమేజ్ రూపంలో మాత్రమే తీశాను. అదే కనుక ఒక దృశ్యం రూపంలో వచ్చినట్టయితే, వీడియో రూపంలో వచ్చినట్లయితే అది ఇంకెంత అందంగా ఉంటుందో మీరు భావించవచ్చు. ఒకవేళ మీరు స్క్రిప్ట్ రైటింగ్ రాసే ముందు ఏదైతే మీరు ఒక షార్ట్ ఫిల్మ్ అనుకుంటారో, ఒక స్టోరీ లైన్ అనుకుంటారో, దానికి హెడ్డింగ్ అని నీట్గా రాసుకోవాలి. మినిమం 120 పేజెస్ ఉంటే కనుక అది ఫిలింగా భావిస్తారు. అంటే 120 పేజీలు కనుక మీరు రాసినట్టయితే ఒక నానుడి, 120 నుంచి 140 పేజీలు కనుక మీరు రాసినట్టయితే అది సినిమా అవుతుంది అనేసి నానుడి. కానీ ఒక యాక్షన్ మూవీస్ కానివ్వండి, ఒక థ్రిల్లర్ మూవీస్ కానీ ఒకవేళ కనుక ఫిలిం రాసినప్పుడు అవి సీన్స్ అనేవి వెంటనే మారుతూ ఉంటాయి కాబట్టి మేబీ సీన్స్ కూడా మారుతూ ఉండొచ్చు, పేజెస్ కూడా మారుతూ ఉండొచ్చు, అర్థం చేసుకోవాలి. కానీ ఒక నార్మల్ క్లాసిక్ మూవీ కానీ, ఒక నార్మల్ మూవీ కానీ తీసినప్పుడు దాదాపు 120 నుంచి 140 పేజీలు రాస్తారు అనేది ఒక అంచనా. సరే, ఇప్పుడు నేను ఈ కథను ఎలా రాశాను అనేది, అదే నేను ఇందాక ఒక చిన్న స్టోరీ చెప్పాను కదా, ఆ స్టోరీని ఎలా రాశాను అనేది మనం తెలుసుకుందాం. సీన్ నెంబర్ 50 అని రాయడం జరిగింది.
ఇక్కడ సీన్ నెంబర్ 50 అని ఎందుకు పెట్టానంటే ఉదాహరణగా చెప్తున్నాను. మీరు ఒకవేళ కనుక సినిమా తీసారు అని అనుకోండి, ముందు ఆ ఇద్దరు పాత్రలకి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్తారు. ముందు ఏదో కథ చెప్తారు. డైరెక్ట్గా హీరో హీరోయిన్ని ఎంట్రన్స్ని ఇలా డైరెక్ట్గా చూపించాం కదా. సో ఏదో మధ్యలో సీన్లో ఒక సినిమా మధ్యలో ఒక భాగం కింద ఇది భావిద్దాం. అందుకని ఈ సీన్ నెంబర్ వచ్చి 50గా చెప్పడం జరిగింది. ఒకవేళ కనుక మీరు ఎప్పుడైనా కనుక మూవీ తీయాలి అని అనుకున్నప్పుడు, అంటే షూటింగ్ టైమ్స్లో మీరు ఏ సీన్ని తీయాలి అని అనుకుంటున్నారో క్లారిటీ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే సీన్ నెంబర్ అని రాసిన తర్వాత ప్రదేశం, పాత పార్కు లేదా కాఫీ షాప్ బయట సాయంత్రం అయిందని రాయడం జరిగింది. అంటే నేను లొకేషన్ని వివరించడం జరిగింది. అంటే ఒక పాత పార్కులో కానివ్వండి, కాఫీ షాప్లో కానివ్వండి, ఇలా అనమాట. అభి 27 ఏళ్లలో ఉన్న యువకుడు, కావ్య అదే వయసులో ఉన్న అమ్మాయి. అంటే ఇక్కడ ఆ క్యారెక్టర్స్ రూపాన్ని నేను రాసుకోవడం జరిగింది. అప్పుడు మీకు ఆ సీన్ వివరించినప్పుడే వెంటనే మనకి బొలుబ ఏమవుద్ది, సీన్ అనగానే ఓకే మనం ఇలాగా ఒక సీన్ని ఊహించుకున్నాము, అది లొకేషన్ అనేది మనకి ఐడెంటిఫై అవడం జరుగుతుంది. అప్పుడు వెంటనే మనకి ఒకవేళ కనుక మీరు ఇంకో సీన్, మీరు ఈరోజు ఈ సీన్ తీసిన తర్వాత 49 సీన్ తీసిన తర్వాత రేపు 50 సీన్ తీసారని అనుకోండి, వెంటనే మనకి అర్థమవుతుంది. అలాగే మీరు ఒకవేళ కనుక సినిమా తీసారని అనుకోండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సీన్ వైజ్గా తీరండి. మధ్య మధ్యలో ఒక 50 తీసిన తర్వాత 60 తీస్తారు సీన్. సో ఇలాంటప్పుడు మనకి అంటే మీరు ఏదైతే ఒక లొకేషన్కి వెళ్తారో అక్కడ ముందున్న ఆ లొకేషన్కి సంబంధించిన సీన్స్ అన్నిటిని కూడా రాసుకుంటారు. ముందు ఆ సీన్స్ని అయితే షూట్ చేస్తారు, మళ్ళీ ఆ లొకేషన్ నుంచి బయటకు వచ్చేసే లోపు. ఓకే, అలాగే మీకు ఈ సీన్ నెంబర్ ఉండడం వల్ల వీటన్నింటినీ ఐడెంటిఫై చేస్తారు. ఏంటి, మీరు ఆ సీన్ ఆ లొకేషన్లో ఎన్ని సీన్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయగలుగుతారు, మీరు లొకేషన్స్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. మీరు సీన్ నెంబర్ వల్ల ఇది ఒక ఉపయోగకరం అన్నమాట. ఖచ్చితంగా సీన్ నెంబర్ అనేది హెడ్డింగ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు హార్డ్ డిస్క్లో సేవ్ చేసినప్పుడు సీన్ నెంబర్ వైజ్గా మీరు సేవ్ చేసుకున్నారనుకోండి, ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఫస్ట్ నుంచి సీన్ వైజ్డ్గా ఉండడం జరుగుతుంది. మళ్ళీ అంటే ఫోల్డర్ పెట్టుకుని సీన్ 1, సీన్ 2, సీన్ 3 అని ఒక ఫోల్డర్ పెట్టుకుని ఒక ఆర్డర్లో కనుక సేవ్ చేసుకున్నారే అని అనుకోండి, అది మీకు ప్రాబ్లం అనేది ఉండదు. మేబీ షార్ట్ ఫిలిమ్స్కి అంతగా ఇబ్బంది ఉండదు, కానీ పెద్ద పెద్ద ఫిలిమ్స్ తీసే వాళ్ళకి ఈ సీన్ నెంబర్ అనేది లేకపోతే రైటింగ్లో, అంటే ఒక స్టోరీ రైటింగ్స్లో సీన్ నెంబర్, స్క్రిప్ట్ రైటింగ్స్లో గట్రా సీన్ నెంబర్ అనేది లేకపోతే చాలా ప్రాబ్లం అనేది అవడం జరుగుతుంది. మేబీ షార్ట్ ఫిలిమ్స్ వాళ్ళు కూడా పాటిస్తే బాగుంటుంది అనమాట ఇది. అలాగే మీకు సీన్ నెంబర్ అని ఫోల్డర్ పెట్టమని సేవ్ చేసుకుంటారు కదా, అలాగే మీరు ఒక్కొక్కసారి ఏంటంటే అదే సీన్ని తరచుగా ఇంకో రోజు చేయాల్సి ఉంటుంది. అంటే బాగోలేదని, కొన్ని సీన్స్ బాగోలేదని అని ఉంటుంది. అప్పుడు మీరు సీన్ ఫోల్డర్స్లోని డేట్ పెట్టుకుని మళ్ళీ సేవ్ చేసుకోండి. అంటే డేట్ అనే ఫోల్డర్ పెట్టుకుని సేవ్ చేసుకోండి. అప్పుడు మీకు ఆ సీన్లో ఏ డేట్లో మీరు మూవీ తీశారు అనే దాన్ని బట్టి మీకు ఐడెంటిఫై అయ్యి ఎడిటింగ్ చేసే వాళ్ళకి, మీకు ఎడిటింగ్ చేసేటప్పుడు ఎడిటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కూడా మీకు చాలా ఉపయుక్తకరంగా అనేది ఉండడం జరుగుతుంది. అలాగే నేను ఏం చెప్పాను మీకు, ఇక్కడ ఎన్ని ఈ ఒక్క దాంట్లోనే, ఆ ఒక్క సెంటెన్స్లోనే ఏంటి లొకేషన్ని నేను కవర్ చేశాను. అలాగే పాత్రలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా స్వభావం అనమాట. 27 ఏళ్ళ యువకుడు, 27 అదే వయసు గల యువతి అనేది పాత్రల స్వభావం అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే నేను తర్వాత లైన్లో వాతావరణం సూర్యాస్తమయం అవుతుంది, గాలి మెల్లగా వీస్తుంది, ఇద్దరు నడుస్తూ ఒక చోట ఆగారు. అంటే ఇక్కడ వాతావరణాన్ని, అట్మాస్ఫియర్ని, వాళ్ళ చుట్టూ ఆ పాత్రల చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని నేను వర్ణించడం జరిగింది. అంటే మనకి ఆ మీరు మూవీ తీసినప్పుడు మనకి వెంటనే ఐడెంటిఫై అవుతుంది, మనం త్వరగా కూడా తీయగలుగుతాం. మనం ముందే మనం ఒక స్క్రీన్ ఊహించుకుంటాం అనమాట. దీని ద్వారా మనం పేపర్లో పెట్టుకోవడం వల్ల మనకి ఏదైనా మూవీ తీసినప్పుడు మనకి చాలా స్పీడ్గా తీయడం కానీ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే అభి కొంచెం గ్యాప్ ఇచ్చి కావ్య కళ్ళల్లో చూస్తూ ఉంటాడు. ఇక్కడ నేను డైలాగులు రాయలేదు, కానీ మీకు నేను ఎలాగో డైలాగ్స్ అనేవి రాస్తాను. ఇక్కడ అభి అని పెట్టి ఏమిటి ఎక్స్ప్రెషన్ అనేది నేను ఇక్కడ రాయడం జరిగింది. దాని తర్వాత మాటలు డైలాగ్ అనేది రాయడం జరిగింది. సో అలాగనమాట, అంటే కొంచెం ఎక్స్ప్రెషన్స్ కూడా మనం రాసుకుంటూ జరగాలి. అలాగే కావ్య, మనం అబ్బాయి
తన లవ్ని ఎక్స్ప్రెస్ చేశాడు. అప్పుడు కావ్య ఒక్క క్షణం ఆగుతుంది. ఆమె ముఖంలో కోపం లేదు, కేవలం ఒక చిన్న నిశ్శబ్దం. ఆమె ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని అభి వైపు తిరిగింది. ఇది కూడా ఎక్స్ప్రెషన్, నో డైలాగ్స్. ఇది కూడా నేను రాయడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఒక డైరెక్షన్ తీసినప్పుడు కానీ, స్క్రీన్ ప్లే రాసుకున్నప్పుడు కానీ, మనకి ఇది ఇలాగా స్క్రీన్ ప్లే రాసుకోవడం వల్ల మనం డైరెక్షన్ చేసినప్పుడు మనకు అది సులభంగా అనేది ఉండడం జరుగుతుంది. డైరెక్షన్ చేసినప్పుడు డైరెక్టర్కి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు అనేవి వారి ఐడియాలజీస్కి అనుగుణంగా తీయడం జరుగుతుంది. స్క్రిప్ట్ అనేది స్క్రిప్ట్ని బట్టి ఇది కామెడీగా తీయాలా ఏంటి అనేది మనం దీంట్లో స్క్రిప్ట్ రైటింగ్ అంటే అదనమాట. ఇక్కడ నేను ఏంటంటే కొంచెం మంచి భావోద్వేగంగా తీయడం అనేది చేయడం జరిగిందనమాట. ఓకే, అలాగా ఇప్పుడు అభి ఆతృతగా చూస్తాడు. ఇది కూడా ఎక్స్ప్రెషనే. సో మనం ఎక్స్ప్రెషన్స్ కూడా కొంచెం స్క్రిప్ట్లో రాసుకోగలిగినట్టయితే ఇక్కడ మనకి అర్థం అవడం అనేది జరుగుతుంది అనమాట. మనం ఏం తీయాలి ఏంటి అనేది అర్థం అవడం జరుగుతుంది. అలాగే నేను ఈ స్క్రిప్ట్లో ఇంకొక కీలకమైన విషయాన్ని కూడా రాయడం జరిగింది. ఇద్దరు కలిసి ముందుకు నడుస్తారు. చూడండి, ఇద్దరు కలిసి ముందుకు నడుస్తారు. ఫస్ట్లో నేను నడిచినప్పుడు ఫ్రంట్ యాంగిల్ నుంచి వీడియో తీయడం జరిగింది అని అనుకుందాం. ఇప్పుడు నేను ఆ సీన్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఇద్దరు కలిసి ముందుకు నడుచుకుంటూ వెళ్తారు అనేది బ్యాక్ యాంగిల్లో తీయడం జరిగింది. అంటే అక్కడ నేను ఏం చేశాను, కానీ వారి దూరాలు వేరని ప్రేక్షకులు అర్థమవుతుంది. ప్రేక్షకులకి మనం వెనక నుంచి అలా దూరంగా వెళ్తారని వాళ్ళకి అర్థమవుతుంది. కెమెరా వారిని వెనక నుండి చూపిస్తారు అని రాయడం జరిగింది. కెమెరా వారిని వెనక నుండి చూపిస్తారని రాయడం జరిగింది. మెల్లగా ఫేమ్ ఫేడ్ అవుట్ అవుతుంది, మెల్లగా ఫేమ్ అనేది ఫేడ్ అవుట్ అవుతుంది అనేది నేను ఇక్కడ రాసుకోవడం జరిగింది. అంటే ఏంటి, మనం ఇక్కడ ఫస్ట్ నేను కెమెరా యాంగిల్ మనకి వెంటనే వచ్చినప్పుడు ఇలాగా ముందు ఫస్ట్ షాట్ అనేది ఫ్రంట్ వైపు నుంచి చూపించడం జరిగింది. వాళ్ళిద్దరూ కలుసుకుని క్లోజ్గా నడుచుకుంటూ వచ్చినట్టు. ఇక్కడ నేను క్లోజ్ అయినప్పుడు వాళ్ళ మధ్యలో డిస్టెన్స్ అంటే ఇంకా వాళ్ళ దారులు వేరు అనేది అక్కడ ఫ్రెండ్లీగా ఉన్నా కూడా, మరి ఇప్పుడు ఏంటంటే ప్రపోజ్ చేశాడు కాబట్టి ఫ్రెండ్లీగా కూడా అనేది కొంచెం వెంటనే డిస్టెన్స్ అనేది ఉండాలి కదా, వెంటనే వెళ్ళిపోరు కదా, వాడు హట్ అయ్యాడు కదా. సో అందుకని ఒక చిన్న డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఆ బ్లాక్ కలర్లో ఫేడ్ ఇంకా అబ్బాయి అమ్మాయి బ్లాక్ కలర్లో రావడం జరిగింది అనమాట. సో అంటే ఏంటి, ఇక్కడ నేను ఆ కెమెరా యాంగిల్ రాసుకోవడం వల్ల, ఆ ఫేడ్ అవుట్ అవడం వల్ల అనేది నేను ఇక్కడ రాయడం జరిగింది వల్ల అక్కడ మనకి సీన్ తీసినప్పుడు దీన్ని స్క్రీన్ ప్లే అని అంటారు అనమాట. మనం అక్కడ సీన్ తీసినప్పుడు మనకి సులభంగా అర్థమవుతుంది, డైరెక్టర్కి సులభంగా అర్థమవుతుంది. దీన్ని స్క్రీన్ ప్లేగా మనం భావించవచ్చు అనమాట. ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉందని నేను అనుకుంటున్నాను. ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్ తీయాలనుకుంటున్నారో ఫిల్మ్స్ తీయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. దాదాపు ఒక 120 సీన్స్ కానీ 140 సీన్స్ కానీ తీస్తే ఒక ఫిల్మ్ అవుద్దని అంటారు. 120 నుంచి 150 పేపర్ల వరకు రాస్తే అది ఫిల్మ్ అవుద్ది అని అంటారు. అంటే కొన్ని సీన్స్ ఏంటంటే చాలా చిన్నగా కట్ అయిపోతాయి. అప్పుడు మనకి సీన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అనమాట. ఓకే, ఒక సీన్లో ఒక పేపర్లో నేను మామూలుగా ఒక పేపర్ మీద రాశాను కదా, ఒక పేపర్లో 2 సీన్స్ రావచ్చు, 3 సీన్స్ రావచ్చు. అంటే గమ్మున కట్ సీన్స్ కూడా ఉండొచ్చు. సో ఉదాహరణగా మీకు నేను చెప్పడం జరిగింది. సీన్ నెంబర్ 1 అని పెట్టుకుంటాం. ఆ సీన్కి తగ్గట్టుగా రాసుకుంటూ ఉండడం జరుగుతుంది. ప్రతి సీను కూడా పెద్ద లెంత్లో ఉంటుందని కాదండి. కొన్ని సీన్స్ చాలా చిన్నగా ఎండ్ అయిపోతుంది, కొన్ని సీన్స్ లాంగ్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే మనకి దీంట్లో మనకి ఒకసారి క్లాప్ బోర్డ్లో కూడా ఉండడం జరుగుతుంది. టేక్ 1, టేక్ 3, టేక్ 4 అనేది ఉండడం జరుగుతుంది. అక్కడ కూడా మనం క్లాప్ బోర్డ్లో కూడా రాస్తారు చాలామంది. ఎందుకని క్లాప్ బోర్డ్లో సీన్ నెంబర్ రాస్తారు అని అంటే గమ్మున ఎడిటింగ్ చేసినప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఉండడం కోసం. ఇప్పుడు మనం సీన్ నెంబర్స్ వైజ్గా మనం ఫోల్డర్స్ పెట్టుకుంటాం సేవ్ చేసినప్పుడు. అప్పుడు కూడా మనకి ఎడిటర్కి గమ్మున ఎడిట్ చేయడానికి ప్రాబ్లం ఉండదు. అలాగే టేక్ 1, టేక్ 2, టేక్ 3 అనేది ఆ క్లాప్ బోర్డ్ మీద రాసినప్పుడు ఓకే ఈ టేక్లో బాగుంది, ఈ టేక్లో బాగుంది అన్నప్పుడు మనకి ఎడిట్ చేసేటప్పుడు ఏదైతే క్లిప్ పెట్టాలనుకుంటున్నామో ఆ క్లిప్ పెట్టినప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఆ క్లాప్ బోర్డ్ మీద మనం రాసుకోవడం జరుగుతుంది. అలాగే మనకి టేక్ నెంబర్ రాస్తాము, సీన్ నెంబర్ రాస్తాము. మన ఫోల్డర్స్లో చేసినప్పుడు స్క్రిప్ట్ మీద కూడా మనం జాగ్రత్తగా సీన్ నెంబర్స్ రాసుకోవడం జరగాలి. అలాగే మనం అది ఇండోరా అవుట్డోరా, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక రూమ్లో తీస్తున్నారని అనుకోండి, అది ఇండోర్గా భావించాలి. అదే అవుట్డోర్గా
చేస్తున్నారు అనుకోండి, అవుట్డోర్గా రాయాలి. స్క్రిప్ట్లో కూడా రాసుకోవడం అనేది చాలా మంచిది. ఒకవేళ కనుక స్క్రిప్ట్లో కనుక మీరు రాసుకున్నారు అని అనుకోండి, బహుశా ఒక 2 రోజుల్లో మనకు వాతావరణం బాగోలేదు, అవుట్ సైడ్ మనం ఆ స్క్రిప్ట్లో సంబంధించి మనం బయట షూట్ చేయడానికి కుదరట్లేదు. అప్పుడు ఇండోర్లో ఉన్న సీన్స్ని మనం షూట్ చేయడానికి వీలు ఉంటుంది అనమాట. ఏంటి, ఇండోర్ అవుట్డోర్, ఇన్ అండ్ అవుట్ పైన హెడ్డింగ్లో ఇన్ను ఏం చెప్పాలనంటే ఐఎన్టీ అని పెడతారు, ఇంటూ లేకపోతే ఈఎక్స్టీ అంటే బయట అని ఈ స్క్రిప్ట్స్లో రాసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఆ స్క్రిప్ట్ నెంబర్ రాసినప్పుడు అక్కడ ఏంటి బయట లేకపోతే లోపల షూట్ చేయడం అనేది రాసుకోవడం అనేది జరుగుతుంది. ఈ స్క్రిప్ట్ రాసిన తర్వాత మొత్తం ఒకటి స్క్రిప్ట్ రాసుకుంటాం. స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత ఇండెక్స్ అనేది మనం రాసుకోవాలి. ఇండెక్స్లో మనకి ఏ సీన్ ఏంటి, ఫస్ట్ ఇండెక్స్ అంటే తెలుసు కదా, ఫస్ట్ మనం పుస్తకం చదివినప్పుడు ఫస్ట్ ఏ సీను ఎక్కడ అంటే ఏది ఎక్కడ ఉంది అని చాప్టర్ వైజ్గా రాసుకోవడం అని చెప్పడం అనమాట. ఇండెక్స్ని ఫస్ట్ రాసుకున్నప్పుడు మనం అది తీసినప్పుడు గమ్మున రివైజ్ చేసుకున్నప్పుడు గమ్మున మనకి ఏంటి అనేది అర్థం అవడం జరుగుతుంది. ఇండెక్స్ రాసుకున్నట్టయితే మనం ఏదైతే సీన్ తీసామో దాన్ని టిక్ మార్క్ కొట్టుకుంటూ రావడం కూడా జరుగుతుంది. అంటే ఆ సీన్ అక్కడితో పూర్తి అయిపోయింది, మనం షూట్ చేసాము అనేది కూడా ఉండడం జరుగుతుంది. గమ్మున మనం ఫోల్డర్స్లో కంప్యూటర్స్లో సేవ్ చేసుకున్నప్పుడు కూడా మనకి వెంటనే చూసుకోవడానికి కూడా ఓకే ఈ సీన్ ఇక్కడ పూర్తి అయిపోయింది అనేది మనం అర్థం చేసుకోగలుగుతామంట. ఇండెక్స్ వల్ల ఇది ఉపయోగం. ఏంటి, ఫస్ట్ మనం స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు స్క్రిప్ట్ ఎలా రాసుకోవాలో మీకు నేను చూపించాను. డైలాగ్స్తో సహా ఎక్స్ప్రెషన్స్తో సహా మనం అక్కడ ఏం జరుగుతుంది అనేది కొద్దిగా రాయడం అనేది జరిగిందనమాట. వాతావరణం కానీ లొకేషన్స్ కానీ నేను అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అలాగే ఇండెక్స్ కూడా మెయిన్ అనమాట. అలాగే హెడ్డింగ్స్, ఇక్కడ మనం డైలాగ్స్ చెప్తున్నాం కదా, ఇక్కడ నేను ఓన్లీ సీన్ నెంబర్ కదా, డైలాగ్ అభి ఎవరు చెప్తున్నారు హెడ్డింగ్ రాసుకోవాలి, యాక్టర్స్ నేమ్స్ రాసుకోవాలి, హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా నీట్గా పెట్టుకున్నట్టయితేనే మనకి చాలా నీట్గా అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇది స్క్రిప్ట్ నిర్మాణంలో ఉండే దశలు అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ మీకు నేను ఈ వీడియోలో దాదాపు ఎన్ని టాపిక్స్ కవర్ అయిందండి. ఎడిటింగ్ చేసేటప్పుడు ఎడిటర్కి మనం ఎంత సింప్లిఫైడ్గా డేటాను అందించగలుగుతామో కవర్ అయింది. అంటే స్క్రిప్ట్ వైజ్గా మనం ఎలా సేవ్ చేసుకోవాలో మన కంప్యూటర్స్లో మీకు అర్థమైంది. అలాగే మనం ఒక స్క్రిప్ట్ని రాసుకునేటప్పుడు ఎంత నీట్గా రాసుకుంటే అంత సులభంగా మనం వీడియో అనేది సినిమా అనేది పూర్తి చేయగలుగుతాం అనమాట. ఇక్కడ నేను మీకు ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నానండి. చాలామంది ఏంటంటే నన్ను షార్ట్ ఫిల్మ్ చేద్దాం అన్న అంటారు, షార్ట్ ఫిల్మ్ చేద్దాం బ్రో అని అంటారు. చాలామందికి ఏంటంటే నువ్వు ప్రాపర్ స్క్రిప్ట్ పెట్టుకునిరా, నువ్వు నాకు చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి, టెక్నికల్ సపోర్ట్ అయితే నేను మీకు అందిస్తాను అని అంటూ ఉంటాను. ప్రాపర్ స్క్రిప్ట్ పట్టుకుని రాకుండా మనం డిస్కస్ చేద్దాము ఇదంటే ఒక డిస్కషన్స్లో అయిపోయేదో ఇదే కాదండి. మనం డిస్కషన్ అంటే నేను దాన్ని అంత ఎఫెక్ట్ కూడా పెట్టలేను. సో ఇక్కడ మనకి కొన్ని పరిమితులు ఉన్నాయి. మీరు ఒకవేళ కనుక స్క్రిప్ట్ అనేది నీట్గా రాసుకుని వస్తే, అది కరెక్ట్గా ఉంటే, నాకు నచ్చితే అప్పుడు మనం షూటింగ్కి వెళ్ళగలుగుతాం. ఓకే, అంతేగాని స్క్రిప్ట్ లేకుండా మనం ఏదో మీరు లైన్ చెప్తారు, నేను ఈ లైన్ చెప్పడం వేరు, ఒక కథను రాయడం వేరు, దాన్ని స్క్రిప్ట్ రూపంలో రాయడం వేరు. దాన్ని మీకు అనుగుణంగా మీరు ఒక స్క్రిప్ట్ని మీరు ప్రిపేర్ చేసుకోగలిగితే ఎంతో కొంత తర్వాత మనకున్న బడ్జెట్లు తక్కువ ఉంటాయి కాబట్టి ఆ బడ్జెట్కి అనుగుణంగానో లేకపోతే ఏంటో అనేది మనం కొంచెం అక్కడక్కడ డెవలప్లు చేసుకుని మనం రాసుకోవడానికి ఉంటుంది. అంతేగాని ఏదో షార్ట్ ఫిల్మ్ తీసేద్దామంటే అక్కడ కూర్చొని డిస్కషన్కి మనం ఒక అరగంటలోనో 10 నిమిషాల్లోనో అది డిస్కషన్ అయిపోయే మ్యాటర్ కాదు అది. సో మీరు అర్థం చేసుకోగలరని నేను అనుకుంటున్నాను. కొన్ని భవిష్యత్తులో వచ్చే 4-5 వీడియోలు అది మూవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది. ఒకవేళ మూవీకి సంబంధించిన వాళ్ళు ఏమన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చి ఉంటే కనుక లైక్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ మీకు కనుక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ ద వీడియోస్.